పైసలు ఉట్టినే వస్తున్నాయి, ఎవడు ఇయ్యాడు పైసలు. నీకు ఫోన్ చేసి మరీ వాడు అడిగి నీకు ఇస్తా అంటే నువ్వు అర్థం చేసుకోవాలి. నీకు ఫోన్ చేసి చెప్తున్నట్టు నువ్వు అర్థం చేసుకోవాలి. మనమైతే కష్టపడితేనే పైసలు రావు. వాడు ఉట్టినే ఫోన్ చేసి పైసలు వస్తున్నాయి తీసుకుంటే ఎవరిస్తారు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి. యువకులు కానీ మీరు కానీ బాగా చదువుకున్న కూడా మోసపోతున్నారు ఈ ఆశపడి. కాబట్టి ఒక్కసారి సైబర్ క్రైమ్ బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఆలోచించండి. అనవసరంగా వెహికల్లో కూడా హనీ ట్రాప్ ఉంటుంది. ఎస్ఐ గారు చెప్పినట్టు అమ్మాయి కూడా ఫోన్లో మిస్డ్ కాల్ వచ్చి అమ్మాయి మాట్లాడుతుంది. అమ్మాయి మాట్లాడినట్టు గొంతుతో మాట్లాడుకుంటా వీళ్ళు అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు, అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటారు. అట్లా మాట్లాడుతూ ఏం చేస్తారు, రికార్డ్ చేస్తూ ఉంటారు. అన్ని రికార్డ్ చేసి పొద్దుగా ఏం చేస్తారు, మొబైల్ ఫోన్ ఉన్నది, మొబైల్ ఫోన్ ఉంటే మంచి కవర్ పెట్టుకున్నాడు. పెద్ద మంచి టీవీ మొబైల్ ఫోన్ ఇది చూడు ఎంత మంచి కవర్ పెట్టుకున్నాడు. నేను దెబ్బ తాగొద్దు కదా, దీనికి దెబ్బ తాగొద్దు కవర్ పెట్టుకున్నాడు. మరి మా తలకాయ దానికన్నా ఎక్కువగా తలకాయ వద్దా? మరి వద్దా? కావాలా వద్దా? మరి పొద్దుగా తలకాయ లేకుండా మనమే ఉన్నాం కదా. తలకాయ ఎక్కడ దెబ్బ తాకినా బతాం, తలకాయ దెబ్బ తాకితే మంచి బతాం. కాబట్టి తలకాయకి మన హెల్మెట్ మన కోసం పెట్టుకోవాలి. పోలీసులు ఫైన్ కొడతారు, లేకపోతే ఎవరు పట్టుకోపోతారు, ఏదో బరువు ఏదో కథ అనుకోవచ్చు. తలకాయ హెల్మెట్ పెట్టుకొని ఎక్కడ పోయినా కూడా ఏ యాక్సిడెంట్ అయినా కూడా సేఫ్ ఉంటారు. మీ ఇంటికాడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు మా వాడు హెల్మెట్ పెట్టుకోపోయినట్టు వాళ్ళు కూడా సంతోషపడతారు. యాక్సిడెంట్ అయినా కూడా కొంచెం లేదు. ఇప్పుడు వచ్చినప్పుడు చూసినట్టయితే మామూలుగా క్రైమ్ చేస్తున్నా కూడా పోలీసులు తీసుకురా సార్ బట్టి ఉంటారు. మీకు పోలీస్కి 100కి ఫోన్ చేసిన పోలీసులు వస్తారు, బ్లూ కోడ్ వస్తారు, తిరుగుతారా. బ్లూ కోడ్ కానిస్టేబుల్ పేరు చేస్తే అందుకే కండక్ట్ చేయడం జరిగింది, కమ్యూనిటీ కండక్ట్ అవ్వడం. మరి అట్లాంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, పోలీస్కి చెప్పాలి. సార్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండు, మరొకసారి వీళ్ళు చూడండి సార్. మరి అంటే మేము ఏం చేస్తాం, వాళ్ళ ఆధార్ కార్డు కానీ అక్కడ ఎక్కడైతే రాజస్థాన్ ఊరు అక్కడ పోలీస్ స్థానానికి ఫోన్ చేసి వీళ్ళు పాత చేస్తున్నాయా దొంగల కాదా మేము వెరిఫై చేస్తాం. అట్లా 4 రోజులు 10 రోజులు ఉన్న తర్వాత ఏమైతుంది, వేసి దొంగతనం చేసి పోయిన తర్వాత సార్ వాళ్ళు వచ్చి 10 రోజులు అవుతాం సార్, మేము మంచులు అనుకున్నాం సార్, పొద్దుగా లేవని 10 ఏరియా సార్, మరి ఇట్లా అవుతారు అనుకోలేదు సార్ అంటారు. అవునా కదా? ఏం చేయాలి మీరు? అది పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. కొత్త వ్యక్తులు ఉన్నారు సార్, మరి వీళ్ళు మాకు కొంచెం డౌట్ ఉంది సార్, కొంచెం చెక్ చేయండి సార్ మీరు అంటే ఎస్ఐ గారు వాళ్ళు పిలిపిస్తారు, లేకపోతే ఇక్కడ ఉన్న కాడికి పిలిపి చెక్ చేస్తారు. ఇల్లు ఇచ్చినప్పుడు కూడా ఎవడు పడితే వాడు వచ్చి కిరాయిస్తారట సార్, కిరాయిస్తారట, నెల రోజులు కిరాయిస్తారట, 10 రోజులు ఉంటారట అంటే ఆలోచించి చేయండి. రేపు పొద్దుల ఇంటి ఓనర్ కూడా బాగా చేస్తాం గుట్టిగా ఇస్తే. అర్థమైందా? అది పరిస్థితి. ఇంకా మనకు చూసినట్టయితే దొంగతనాలు ఉంటాయి కాబట్టి ఏదైనా కూడా మీరు ఊరికి వెళ్ళినా కూడా ఏం చేసినా కూడా మీ ఇంట్లో ఎవరు కూడా బ్యాంక్ సంబంధించిన బ్యాంక్ ఉంటుంది, లేకపోతే ఎప్పుడు భద్రపరిచే ప్లేస్ ఉంటుంది. ఎప్పుడు పెట్టినా కూడా అదే బీరాలు పెడతారు. ఆ బీరాకి దానికి ఉంటుంది, లేకపోతే బీరాకి తీసి బెడ్ కింద పెడతారు, ఆ తలా చేసి చెక్కలో పెడతారు. ఏం కాదు, ఈ రోజు నడుస్తాం కదా, ఇవాళ కూడా నడుస్తాం. అవునా? కానీ ఒక్క రోజు ఒకటి చాలు మీకు ఇల్లు కూడా వేసేయండి. కాబట్టి ఆలోచించండి. ఎప్పుడైనా కూడా మీ వస్తువులు లెక్క భద్రపరచుకోవాలి. ఏం చేయాలి, మీ చుట్టూ ఇంట్లో ఇవ్వాలన్నా ఎక్కడ పోతే లేదా బ్యాంకులో పెట్టుకోవాలనేది ఆ రకంగా చేసుకోవాలి. ఒకసారి కనుక పోయిన తర్వాత మనం బాధపడవచ్చు అవసరం ఉంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే సీసీ కెమెరాలు అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కాలనీ ఇప్పుడు మీ వార్డు మెంబర్ వారు ఉన్నారు చంద్రశేఖర్, మన అంతకుముందు కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు, ఎవరు రాజశేఖర్ చెప్తున్నారు. అట్లా కాదు, మీరు అందరూ అనుకుంటే పని అయిపోవాలి. అందరు దావా చేసుకోవాలంటే అందరు కోసం ఎంబడి దావా చేసుకుంటారా లేదా? 2 రోజుల్లో దావా కావాలంటే ఇక పొద్దున్న దాని ఎంబడి పడతాం, ఇక దావా చేసుకోగలరా అని చెప్పి. మరి అట్లాంటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలంటే ఏమవుతుందా? మీకోసమే కదా. ఒక ఇక్కడ 2 సీసీ కెమెరాలు ఉన్నాయంటే ఈ కాలనీ అంతా కూడా మీ సెక్యూరిటీ ఉన్నట్టే. పొద్దుగా ఎవడొచ్చినా ఎవడు పోయినా ఏం జరిగినా కూడా సెక్యూరిటీ ఉన్నట్టే. ఇట్లా 2 పనులు వస్తే గుర్తుకుంటే నా తప్పుగా అంటారు. సీసీ కెమెరా వస్తే తెలుసు ఏమో తప్పు అనేది. అవునా కదా? కాబట్టి మీరు కష్టం సుఖం 4 కెమెరా పెట్టాడు చూడండి. మీ వార్డు మెంబర్ చెప్తున్నా నేను, సీసీ కెమెరాల కోసం మనిషి ఇంత మీకు ఎంత స్తోమత ఉంటే సార్ నా తరఫున ఒక 500 ఇస్తా, నా తరఫున ఒక 1000 ఇస్తా. నేను నా దగ్గర ఇంకెవరైనా ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ వాళ్ళు ఇంకా వేరే వాళ్ళు బయట ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, ఈ కాలనీ వాళ్ళు కొడుకులు బిడ్డలు వాళ్ళు కూడా అడగండి, సాయం చేస్తారు, మా కాలనీ కోసం సాయం చేయండి మీరు అంటే చేస్తారు. వినాయక చంద్ర అయితే వసూలు చేస్తాం కదా, మరి అట్లనే ఇది కూడా సీసీ